చాలు. పిల్లరా, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విందాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఎటు మన దృష్టి వెళ్ళకుండా, ఎటువైపు మన హృదయములు కదిలిపోకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. నీకు బోధించు వారు వైపు చూడు అనే దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను బోధిస్తున్నా కాబట్టి నా వైపే చూడాలి. రైతులా కనిపిస్తుందా? పైన ఉన్న వాళ్ళకి కనపడుతున్నానా? ఇబ్బంది లేదుగా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఒక ప్రకటన, లేకపోతే ఇచ్చిన ఒక సత్యమైన మాట ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్తమానములో ఒక శిశువు పుట్టబోతున్నారనబడిన ఆ శిశువుకి ఎన్ని నామములు దేవుడు పెట్టి ఉన్నాడు అనబడిన ప్రకటనలను యెషయా ప్రవక్త గారికి దేవుడు అనుగ్రహించినాడు. నా ప్రియులారా, రకరకాలైన కోరికలతో, రకరకాలైన ఆశలతో ఈ భూలోకంలోనికి ప్రతి మానవుడు వస్తూ ఉన్నాడు. మన యొక్క పితరుడైన, మనందరికీ తండ్రి అయిన ఆదాము గారిని కూడా దేవుడు ఏమన్నాడంటే, సమస్తాన్ని సృష్టించి ఏదైనా ఒక తోట వేసి సమస్త వృక్షములనిచ్చి మంచి జంతువులను సిద్ధపరిచి వారితో దేవుడు చెప్పిన మాట, ఇదిగో మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, వాటిని పరిపాలన చేయండి, వాటిని లోపరుచుకోరండి అన్న. అంటే అయ్యా నువ్వు పలానా కష్టం పడాలయ్యా, నువ్వు పలానా ఇబ్బంది పడాలయ్యా, పలానా నిందలు అనుభవించాలయ్యా, పలానా వ్యాధులు అనుభవించాలి ఎక్కడైనా చెప్పాడండి? ఎక్కడా చెప్పలేదు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, నా మెడలో కష్టపడకూడదు అన్నది. సాధారణమైన మానవులుగా ఉన్న మన యొక్క ఆలోచనలే మన పిల్లలు కష్టపడకూడదు, మన యొక్క సంతానం కష్టపడకూడదు, కనుక దానికి కావలసిన యావత్ ఆస్తిని సమకూర్చి పెట్టాలన్నది మన యొక్క ఉద్దేశం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి వచ్చిందే ఎందుకంటే, ఆయన భుజముల మీద రాజ్యభారము మోసేదానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజ్యభారం అంటే ఏంటమ్మా? అమ్మా, దేవుడి యొక్క రాజ్యము భూమి మీదకి దిగి రాబోతున్నది కనుక ఆయన వచ్చే లోపు ఆయన రాజ్యభారము ప్రతి మానవుల మీద ఉన్న భారం అంతటిని తన మీద మోసుకొని, తన మీద వ్యాధిని మోసుకొని, రోగములను మోసుకొని, మానవుల మీద పడవలసిన శాపమును తన మీద వేసుకొని, నీ మీద పడవలసిన శాపమును తన మీద వేసుకొని, నీవు అనుభవించవలసిన భారమును తను అనుభవించుకొని ఈ భూలోకములోనికి శ్రమ అనుభవించడానికి వచ్చా. కొంతమంది అంటూ ఉంటారు, నా జీవితం ఎంత శాపంగా మారిపోతుందని నేను అనుకోలేదు పాస్టర్ గారు. నేను అనుకున్నాను ప్రారంభంలో నా జీవితం ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సుఖభాగం ఉంటుందో అది. కానీ నా జీవితము ఎంత శాపంగా మారిపోతుందని కలలో నేను అనుకోలేదు పాస్టర్ గారు. వారే కాదు, ఎవరు అనుకోరు ఈ విధంగా నేను శ్రమ పడబోతున్నానని. కానీ నేను శ్రమ పడేదానికి భూలోకములోనికి రాబోతున్నాను, భూలోకములో జన్మించబోతున్నాను అని తెలిసి కూడా వచ్చిన మానవుడు ఒకడు
దగ్గర ఉన్న ఆస్తి కోరవచ్చేమో, నీ దగ్గర ఉన్న తల్లిదండ్రులు కోరవచ్చేమో, నీ దగ్గర ఉన్న సంతోషములు కోరవచ్చేమో, కానీ నీ శ్రమలను నేను మోస్తానని చెప్పగలిగిన వాడి భూలోకంలో ఉన్నాడా? ఉన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమాయకుల చూడతారు ఏంటంటే, నీ శాపమును తన మీద మోసుకునేదానికి ఈ భూలోకములోనికి దిగి వచ్చిన ఒకే ఒక మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎంతమంది ఉన్నా, ఎంతసేపు అయినా నీ దగ్గర ఉన్న మేలు కోరేవాడు కానీ నీ దగ్గర ఉన్న కీడు కోరేవాడు ఎవరైనా ఉన్నాడా? నా ప్రాణానికి ప్రాణం అన్నవారు కూడా నీ ప్రాణానికి ఆపద వచ్చినప్పుడు వెళ్ళిపోయిన వారు లేదా? సంతోషముతో నీకు జంటగా నిలబడి శ్రమ వచ్చినప్పుడు నేను అనాథగా చేసి వెళ్ళిన వారు లేదా? కానీ నీవు పుట్టక మునిపే నీ శ్రమలను తన భుజము మీద మోసిన వాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకమునకు వచ్చింది ఎందుకంటే నీ శాపమును తన మీద వేసుకునేదానికి, నీ పాపమును తన భుజము మీద మోసేదానికి, నీ వ్యాధిని ఆయన అనుభవించేదానికి. అదే మాటను యెషయా ప్రవక్త గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో చాలా చక్కగా చెప్పుకుంటాడు. ఆయన ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చాడని చదవండి మాటను. 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగానే అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, అయినను బద్ధపడిన వాడు కాదు, దేవుని వల్ల బాధించబడిన వాడు కాదు. మన మధ్య నచ్చింది మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములు బట్టి ఆయన మనకు సమాధానము కలగబడిన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. ఇప్పుడు చెప్పండమ్మా, నీ కొరకు ముడిపే, నువ్వు జన్మించక ముడిపే ఈ భూలోకంలో నీ వ్యాధిని, నీ వ్యసనముని, నీ రోగముని సహించిన వాడు, భరించిన వాడు ఎవడో చెప్పాను తెలిసి. ఏమైందండి మీకు? నిద్రమొప్పుతున్నారా ఏంటి? నోరు తెలిసి చెప్పరా? ఇంత క్లారిటీగా చెప్తుంటే ఎవరో లేదండి పెళ్లికి ప్రమాణం చేశానండి, చావైనా బతుకైనా మేలైనా నిద్ర ఉంటా ఆయన చెప్పాడు అంటారా? ఎందుకు పంపు తీసి మరి చెప్పలేండి గట్టిగా. మరి చెప్పాలి. యేసు అనే దానికి పెద్ద ఆలోచన ఎందుకు ఉందండి? 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఎందుకు మనకి ఆలోచించేదానికి? ఎవరబ్బా ఏ దేవత అబ్బాయి? మనకున్నవాడు ఒకే రక్షకుడు కదా, ఇంకా ఆయన కంటే మనకి ఎవరున్నారండి? నా ప్రియులారా, ఈ భూలోకములో నీవు జన్మించిన మునిపే నీ వ్యాధిని, నీ భారములు, సమస్త విధములైన నీ మీద ఉన్న దోషములను తన మీద వాసుకున్నవాడు ఒకడు ఉన్నాడంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరికైనా దొరుకుతాడండి ఇలాంటి ప్రభు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడే నా కళ్ళెమిడి నీళ్లు కారుద్దండి. అయ్యో, నేను పుట్టక మునిపే, నా తల్లి గర్భమును నేను పడక మునిపే, నా వ్యాధులను, నా రోగములను, నా శాపాన్ని, నా పాపాన్ని భుజముల మీద మోసిన వాడు ఒకడు ఉన్నాడే. ప్రభువా, నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలుగుతాను నాయన? అమాయకంటే యేసుక్రీస్తు పుట్టాడులే, సచ్చాడులే, బతికాడులే, పోయాడులే కాదు. నీవు పుట్టక మునిపే నీ నిమిత్తము శాపమును అనుభవించిన వాడు, నీవు జన్మించక మునిపే నీ సమాధానార్థమైన శిక్ష అనగా నీకు సమాధానము కలగాలని ఆయన శిక్ష అనుభవించాడు. నీ వ్యాధిని తన మీద వేసుకున్నాడు. ఓరకు ఒక తలకాయ నొప్పి వస్తే ఏడుతా ఉంటాం కూర్చొని. కొంతమంది భక్తులు ఇది ఎప్పుడు ముక్కు నొప్పి, మూతి నొప్పి, మోకాలు నొప్పి, 24 గంటలు ఇదే నొప్పులు. రాందాలు కూడా నొప్పించేస్తారు మన వాళ్ళు. ఇళ్లలో చూస్తే మెడికల్ షాప్ ఉంటుంది, మినీ మెడికల్ షాప్. ఎక్కడ చూసినా మాత్రలు కంపే. ఏందక్క ఇన్ని మాత్రలు? తలకాయ నొప్పి ఉంది, జ్వరం నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు లేవు, వస్తాయి అంటే ఎదురు చూస్తున్నారు వీళ్ళు.
అంటే ఎట్లా వస్తాయి కదా, అంటే రాందాన్ని కూడా వీళ్ళు పిలిచినట్లేదు చెప్పలేదండి. నీవు జన్మించకపోతే నీ రోగం కూడా శిలువలో కొట్టివేశాడంటే ఇంకా ఏంది అమ్మాయికి సండే క్లాస్ పిల్లల్లాగా పరిగెత్తులు జారి పడ్డాను, మోకాలు దూకున్నాయి. చిన్నపిల్లలు ఎవరు కదండి, ఎప్పుడు చూసినా బతిక. నీ యొక్క ఆరోగ్యం కొరకు నీ వ్యాధిని ఆయన అనుభవించాడు. చప్పట్లు కొట్టండి. మన నిమిత్తము ఆయన శ్రమ పడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఏమున్నదండి? ఏమన్నది? రాజ్యభారం ఉన్నది ఆయన మీద. ప్రియులారా, అదే మాటలు మనం చదవగలుగుతాము. మత్తయి శుభవర్తమానము 11వ అధ్యాయము 28, 29. మత్తయి శుభవర్తమానం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్న. తర్వాత మీరు క్రిస్మస్ పండుగ చేసుకోండి. అంతేనండి. చాలా మంది వాగ్దానాలు అక్కడి వరకే చదువుతారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటే ఎక్కడ హల్లెలూయా ఇస్తారా? కింద వాక్యం ఏముందిరా నాయన? అది చప్పట్లు కొట్టండి గట్టిగా. నీకు అర్థమవలసిన ఒక సత్యం ఏంటంటే, నీ మీద ఉన్న భారమును ఆయన మోసి ఆ కాడిని విర్రపట్టింది. ఎందుకంటే నా భారం మీరు ఎత్తుకోవాలి. తగ్గిపోయింది సౌండ్. పోరం ఆయన మా బాధలు ఎక్కువైంది, మా ఆయన బాధలు సరే ఏంది తగ్గిపోయింది కదండి సౌండ్. కొంతమంది పాస్టర్లు కూడా ఇదే కరెక్ట్ అయిన వాక్యాలు తీసుకుంటారు. ఇది మొదలుకొని నేను నిన్ను 1000 రెట్లు ఆస్తులు. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడాడు ఈరోజు. ఇదే చిన్నగా నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్తులు అబ్బ దేవుడు నాతో మాట్లాడాడు. ఇదే పిచ్చి పిచ్చి మాట్లాడా. ఇంకా బైబిల్ కొంతమంది ఏరి కోరి తెచ్చుకుంటారు ఇలాంటి వాక్యాలు. వాస్తవానికి ఆ వాక్యం అక్కడతో ఆగిపోకూడదు, 28 ఆగకూడదు, 29 దాకా రావాలి. 29 ఏమనుంది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నీ మీద నా కాడి ఎత్తుకొనుడి. ఇప్పుడు చెప్పండమ్మా, నీ మీద ఉన్న కాడిని ఆయన తొలగించాడా లేదా? చెప్పలేదండి. నేను అంటాను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు మీరందరూ ఎవరి దగ్గరకు వచ్చారు? అంటే మీ భారం తొలగించాలనే కదా. లేదా పచ్చి మాటలు ఒట్టి మాటలు మాట్లాడకూడదు. ఏమంటే మా బతుకులు ఇంకా అక్కడే ఉన్నాయండి. ఆ వచ్చే మీటింగ్కి పోతే ఒక పండు ముసలామ, ఆమె అందరికి 80 వయసు ఉంటుంది, రేపు మాప ఉంటుంది. పోయే కాలం నా ముందు ఎదురు నిలబడి ఇట్టో కరెక్ట్గా నాకన్నా తగలబడదు. నా ముందు కూర్చొని నేను వర్తమానికులుగా వచ్చి ఉన్నాను. నాకు సమయం ఇచ్చేలోపు పాస్టర్ గారికి వెళ్ళి ఒక సీట్ ఒకటి ఇచ్చి నేను ఒక పాట పాడతానని అడిగి, పాస్టర్ నన్ను వచ్చి అడిగాడు, ఒక పాట పాడుతుందంట పాస్టర్ గారు, మీరు ఓర్చుకోండి, ఏం ఇబ్బంది నేను పాడమని. ఆమె ఆసక్తి నేను ఎందుకు కాదని పాడను. ఆ పాట, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. నువ్వు చచ్చినా రాదు. నీ వయసు ఏంటి, నీ అనుభవం ఏంటి? ఎక్క రాలేదు జయము, రాలేదు జయం. ఎప్పుడు వస్తుంది జయము? ఎప్పుడు రావాలండి జయము? ఎక్కడి భక్తి? ఇంకా సండే క్లాస్ దగ్గరేనా? ఇంకా కర్తరుని విడివిప్పు. ఆమేన్. మీరు అంటారు
అందుకే చెప్పేది కర్తరున్న ఆశీర్వదింపారు అనగానే ఎంత ఉద్యమం అవుతుందండి. కానీ అక్కడ కాదు రావాల్సిన ఉద్యమం. ఎక్కడ రావాలి తెలుసా? నా యేసయ్య నా కాడిని విరగొట్టాడు, యేసయ్య కాడిని నా భుజం మీద మోసుకోవాలి. కొట్టండి చెప్పండి. అసలు ఎక్కడయ్యా క్రైస్తవుల జీవితము? ఏది క్రైస్తవ జీవితము అంటే యేసు క్రీస్తు మన భారములు తొలగించాడు, మన వ్యాధులు తొలగించాడు, మన సమాధానార్థమైన శిక్షణ అనుభవించాడు, మన పాపాన్ని తుడిచివేశాడు, ఆయన రక్తం మన కొరకు కాల్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆయన మనకు చేసింది బాగానే ఉంది. నువ్వేం చేశావు దేవుని కొరకు? అది నీ బతుకులో దేవుని కొరకు ఒక్క పార్టీ ఉంటుందండి. పెళ్లి కావాడికి పెళ్లి అవ్వలేదని బాధ, పెళ్లి అయినవాడికి పిల్లలు లేదని బాధ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చదివించాలని బాధ, చదివించాలన్న తర్వాత వాళ్ళకి ఉద్యోగం రావాలని బాధ, ఉద్యోగం వచ్చిన తరువాత వాళ్ళకి పెళ్లి చేయాలని బాధ, పెళ్లి అయిపోయిన తరువాత ఈయన వృద్ధాపోతలుగా బతకాలని బాధ. బతుకంతా ఇదే బాధనా? నా మాట ఏంటంటే దేవుని కొరకు నీవు పడిన శ్రమ లేకపోతే నీవు అనుభవించిన భారం ఏదైనా చెప్పగలుగుతావు? నా కొరకు అనుభవించిన, దేవుడు అనుభవించిన ఆ శ్రమల కొరకు నేను దేవుని నిమిత్తము ఇదిగో ఇలాంటి భారములు భరిస్తున్నానని చెప్పగలిగిన దమ్ముందా? కానీ ప్రభుని పిలిచింది, నేను ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసి మీ భారాన్ని తొలగిస్తాను. దాని తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి అని అన్నాడండి. ఏమన్నాడు? నీ మీద భారము తొలగించిందే ఆయన భారం నువ్వు మొయ్యాలని. అర్థమైందండి? నీ మీద ఆయన భారమును ఎందుకు తొలగించాడంటే ఆయన భారమును ఎత్తుకోవాలంతే. ఆయన రాజ్య భారము నీ మీద మోపబడాలంతే. ముప్పై సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అదే పాట. ఏ పాటలో? దేవా పాపినోర్మై నువ్వు బతుకంతా పాపి బట్టి ఇంకెప్పుడు పరిశుద్ధాలు బతుకంతా అదేనా? అసలు ఏదండి క్రైస్తత్వము? క్రైస్తత్వం అంటే అసలు ఏంటి? క్రీస్తు కొరకు నువ్వు భారము భరించాలి. అది హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిమిత్తం నువ్వు శ్రమ పడాలి. అది హ్యాపీ క్రిస్మస్ అని కేక్ తినేది కాదు, అది కాదు. ఏది క్రైస్తత్వం? ఆయన నిమిత్తం నువ్వు భారము భరించాలి. క్రైస్తలా హల్లెలూయా. ఏం భారం భరించాలి మనము? అసలు ఎవరు భారము భరించవలసిన వాళ్ళు ఎవరు? 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, చదవండి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 28, 27, 28. పులంపల్ 3వ అధికారం 27వ వచనం, 28వ వచనం. కొంచెం పెద్దగా చదవండి అక్క. ఆయన నా చుట్టూ వచ్చి వేస్తున్నాడు. ఆహా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద కాడిని మోపిన వాడు. ఫోటో చప్పట్లు గట్టిగా. యవ్వన కాలమున కాడి మోయుట మన బైబిల్లో నరునికి అని ఉంది. ఆ పాత తర్జుమాలో వ్యాఖ్యానంలో ఏమని ఉంటుందంటే డిక్షనరీలో నరులకు మేలు అన్న మాట ఉంటుంది. నరునికి కాదు, నరులకు. యవ్వన కాలమందు ఉన్నవారు దేవుని కాడి మోయుట నరులకు మేలు, కుటుంబానికి మేలు, సంఘానికి మేలు, సమాజానికి మేలు, దేశానికి మేలు. ఏదైతే దేవుని కాడి మోయుట, వాడి మీద కాడి మో
అది మోపిన వాడు అని ఉందా? మాపు మోస్తున్నాడు అని ఉందా? మోపిన వాడు అంటే ఆల్రెడీ మోపేశాడు కదండి, ఆల్రెడీ పెట్టేశాడు కదండి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఏమన్నా వస్తుంది. ఏమనంటే ఏంటయ్యా దేవుని పరిచయం ఏమన్నా వాడబడుతువా? అదే పాస్టర్ గారు నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను. దీన్ని ఆలోచించడానికి ఏముందిరా? పెట్టుతాడు కాదు, ఆల్రెడీ పెట్టేశాడు అంతే. ఎప్పుడు నా కాలంలోనికి రాగానే పెద్ద ఫంక్షన్ పెట్టుకునేసి బిర్యానీ పెట్టేది కాదు ఊరికంతా. ఏందయ్యా మా పిల్లలు యవ్వన కాలానికి వచ్చారు, యవ్వన కాలం దానికి కాదు అతిశయపడాల్సింది. యవ్వన కాలం రాగానే నా దేవుడు నా కుమారుడి మీద నా కుమార్తె మీద ఆయన కాడి పెట్టబోతున్నాడు అనబడిన భారము తల్లిదండ్రులలో రావాలి. యవ్వన కాలం మందు రాగానే నేను యవ్వన మెచ్యూర్డ్ అయిపోయేశాడు, యవ్వన కాలం మంది వచ్చేసాడు, నా ఇష్టాలు నాది, నా యొక్క కోరికలు నాది, నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు, నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నేను మెచ్యూర్డ్ అయిపోయినా 18 సంవత్సరాలు వచ్చింది, ఏదైనా ఒపీనియన్ నా ఇష్టానుసారంగా నేను డిసైడ్ అయిపోవచ్చని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కాదు. క్రైస్తవులలో యవనస్తులలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆలోచన లేకపోతే తలం ఏంటంటే యవ్వన కాలం రాబోతున్నాడు, ఓకే నా దేవుడు నా మీద ఒక కాడి పెట్టబోతూ ఉన్నాడు, నా మీద ఆయన భారము పెట్టబోతూ ఉన్నాడు, ఆయన రాజ్య భారము నా మీద పెట్టబోతున్నాడు, నేను దాని కొరకు సిద్ధపడాలి. నా మీద పెట్టబడుతున్న పని, నా మీద ఆయన పెట్టబోతున్న రాజ్యము, ఆయన నా మీద పెట్టబోతున్న భారము, అది ఏదైనా సరే దాని పోయిటకు నేను సిద్ధముగా ఉండాలనబడిన ఆలోచన ప్రతి యవనస్తులో ఉండాలి. ఈ దినాలలో యవనస్తులు చూస్తుంటే నాకు మెంటలకి పోతుంటుంది. అదేంద్రా సగం నెత్తికి ఎత్తిరించా సగం అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా ఏంట్రా? అంతే కదా, యాక్సిడెంట్ అయిందంటే అప్పుడు ఏం చేస్తారు, సగం నెత్తికి ఎత్తిరిస్తారు, కుట్లేదు. ఇప్పుడు అందరూ అట్లా కట్ చేసుకుంటారు. ఏంట్రా అని అంటే ఫ్యాషన్. నాకు అర్థం కాదు, చిరిగిపోయిన ప్యాంట్లు జాకెట్లు అని చొక్కాలు ఎడ దొరికినాయిరా? మధ్య ఒక అంగడికి వెళ్ళి ఒక అతనికి పెళ్లి వస్త్రాలు తీసడానికని నన్ను పిలిస్తే వెళ్తే ప్యాంట్లు అన్నీ మాటించున్నారు. ఇదేమో కొంచెం చినిగిపోయింది ప్యాంట్, ఇదేమో ఇంకొంచెం చినిగిపోయింది, అదే ఇంకొంచెం అక్కడే ఫుల్ చినిగిపోయింది. వాళ్ళు పిలుస్తున్నారు ఇవా ఇది ఎవరు అని అడిగిన, ఇది 1000 రూపాయలు సార్ అన్న కనీసం లేదు, అది ఎవరు అని అడిగినా ఎట్ట 1000 రూపాయలు. కొంచెం చిరిగిందేమో 1000 రూపాయలు, అంతా చిరిగిందేమో ఏంట్రా మన ఎవరొస్తున్నారు ఎంత మోసపోతున్నారు నాయన. వాడికి అది డ్యామేజ్ పీసు, వీడికి అది స్పెషల్ పీస్. అది కొంచెం చిరిగితే డ్యామేజ్ కదా, నువ్వు చెప్పి ఎంత మనిషి చిరిగిపోతే అది డ్యామేజ్ పీస్ కదండి, నీకు తెలీదా? వాడు ఆ చిరిగి అన్ని దోసేస్తున్నాడు, వాళ్ళు ఎంత పిచ్చోలే. వాడు పక్కన ఉన్నాడు పెళ్లి కొడుకు, అన్నా తీసుకుంటావా బాబు పగిలిపోతుంది, కొడుకు కావాలన్నయ్యే చిరిగిపోయి. ఆ రోజుల్లో నేను 18-17 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరూ ప్యాంట్ అంచులు కాడ ఇనప చిప్పు పెడతారు, గుర్తుందా మీకు? ఇనప చిప్పు పెడతారు సైడ్లో. ఎందుకో తెలిసింది అది? ఎందుకన్నా కింద సినిగిపోకుండా, అంటే నడుపుతుంటే మరి రోడ్డు అంతా ముడుతారు కదా, అది సినిగిపోకుండా, అంటే సినిగిపోకూడదని. ఇప్పుడు మొత్తం చినిగిపోయింది, అదే ఫ్యాషన్. అది యవ్వన కాలంలో నీకు వచ్చిన తరువాత నీ మీద ఉన్న భారం ఏంటి? అసలు నేను ఎందుకు యవ్వన కాలంలో నీకు ప్రభు నడిపించుకుంటున్నా? పత్రికలు కొట్టి ఊరంతా ఇచ్చేదానిక? దాని కొరకండి యవ్వన కాలానికి వచ్చేది ఎందుకో? దేని నిమిత్తము దేవుడిని యవ్వన కాలంలోనికి నడిపిస్తున్నాడంటే ఆయన కాడి నీ భుజం మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నీ భుజము మీద ఆయన పెట్టిన ఆ కాడి నిమిత్తమే దేవుడు నిన్ను యవ్వన కాలంలోనికి నడిపించాడు అన్నది మరిచిపోకూడదు నా ప్రియ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా. నీవెవరైనా సరే దేవుడి యొక్క చిత్తములో నీవు అమర్చబడి ఉన్నావని నేను మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నా. సాదా సోదాగాని నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టముక్క ముడిపే దేవుడు నీ తలంపులను ఎరిగి ఉన్నాడు. 139వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు చెప్పినట్టుగా నా తల్లి గర్భమందు పడక ముడిపే నా దినములన్నీ కూడా లెక్కించాడు ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే నీవు వృద్ధాగా జన్మించిన దానివి కాదు, వృద్ధాగా జన్మించబడిన వాడువు కాదు. యవ్వన కాలంలోనికి ప్రభు నిన్ను నడిపిస్తున్నది. ఎందుకంటే ఆయన భారము నీ మీద పెట్టుట వరకు. ఈ దినమున దేవుని రాజ్యంలో గురించిన భారము ఎవరిలో కనిపిస్తుందా? అయ్యో దేవుడు నా మీద భారము పెట్టి ఉన్నాడు, ఆత్మలు నశించిపోతున్నారు, సంఘములో దేవుడి బిడ్డలు దిగజారిపోతున్నారు, దేవుడి సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. నా గ్రామములో, నా వీధిలో, నా బంధువులు, నా రక్త సంబంధికులు అమ్మవారికి సంబంధించిన కార్యములు చేసి దేవుడికి దూరం అయిపోతూ నరకానికి దగ్గర అయిపోతారు. అయ్యో అనబడిన భారము ఉందా నీలో? ఒకవేళ నిశ్చయముగానే ఆ భారము నీలో ఉన్నదంటే ఈ క్షణములో మీ నిమిత్తము దేవుని యొక్క సన్నిధి సంతోషపడుతూ ఉన్నది. భారము లేని వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఖండించి చెబుతున్నాడు. నా ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీ మీద ఒక భారం ఉన్నదే, నీ మీద ఒక ఖాళీ ఉన్నదే. పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తుడున్నాడు. ఆయన పేరు స్టెఫను. యేసు క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించాలని ఆయన ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపారు. చంపించిన వాడు ఎవడో తెలుసా? సౌలు అనబడిన ఒక యవనస్తుడు. యేసు క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాడు. వీళ్ళు చంపండి చంపించిన వాడు సౌలు. సౌలు ఒక యవనస్తుడే. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు దమస్కు మార్గంలో సౌలును సంధించాడో, నీవు హింసించుతున్న క్రీస్తు నేడారా అని అన్నాడు. ఆ ఒక్క మాట అండి, ఒక్క మాట సౌలు జీవితాన్ని పౌలుగా మార్చివేసింది. సాధారణంగా ఆ రోజులలో చిన్నప్పుడు నేను పచ్చడి తింటాను. పచ్చడి అంటే భలే వేస్తాను, బాగా తింటాను, బాగా కారసారం ఉంటుంది. ఈ రోజుల్లో పచ్చడిలో రుచి ఉన్నట్లే పశు ఉన్నట్లు. ఈ రోజు పచ్చళ్ళు అప్పుడు అంతా సప్పిడి సప్పిడి. ఈ మధ్య మనల్ని భయపెట్టారు, రుచి తెలవకపోతే కరోనా. నాకు పచ్చడి తింటే రుచి తెలవాల, నాకు అనుమానం వచ్చింది. మొత్తం మీద ఆ పచ్చళ్ళ ప్రాబ్లం ఉంది. ఏంది పచ్చడిలే రుచి రుచుండలే పశు ఉండట్లేదంటే ఆ రోజుల్లో అయితే ఎంత బాగా పచ్చడి, రోడ్డు పచ్చడి, పచ్చడి, మిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి రుబ్బుతా 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 ఆ చెమట్లు కారుతా దాంట్లో ఆ జడ్డు వాస్తవానికి ఎంత టేస్ట్ అండి అది. ఈ రోజులలో మిషన్ ఒకటి పెడుతున్నారు. అదేంటి నేను కరెక్ట్గా చెప్తున్నాను, నేను అనుభవం ఉన్నట్టుంది నీకు. మొత్తం దాన్ని వేసి స్వయ్యి అంటే స్వయ్యలు అయిపోతుంది. రుచి ఉన్నట్లే పశు ఉన్నట్లే, ఉప్పు సప్పుడు ఉన్నట్లే, అంత సప్పిడి సప్పిడే. ఈ మాట ఎందుకు చెప్పారంటే మీరు కొట్టే సప్పట్లు కూడా అట్లే సప్పిడిగా ఉన్నాయి. ప్రారంభంలో నేను వచ్చినప్పుడు అయితే రోడ్డు పచ్చడి, ఇప్పుడు అంతా మిక్సీలు అయిపోయి సప్పుడు కొట్టాలి గట్టిగా సప్పు. నా ప్రియులారా, సౌలు అనబడిన యవనస్తుడు దమస్క మార్గంలో యేసు ప్రభు ఎప్పుడైతే దర్శించాడో ఒకే మాట పలికాడండి సౌలు దగ్గర. ప్రభు ఒకే మాట, పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు, పెద్ద పెద్ద కోటాలు పెట్టలేదు, ఒకే ఒక మాట. ఏం మాట అది? అందుకు
నీవు హింసించుచున్న యేసును నేనే. ఈ ఒక్క మాట గ్రాఫ్ మారిపోయిందంటే స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ ఒక్క మాట సౌలు జీవితాన్ని పౌలుగా మార్చివేసిందంటే స్తోత్రం చెప్పు గట్టిగా. అంతవరకు యేసు క్రీస్తుకి శత్రువు. ఎప్పుడైతే ఈ మాట సౌలు చెమట పడ్డదో అది మొదలుకొని యేసు క్రీస్తు కొరకు సత్య సాక్షిగా చనిపోయేదానికి సిద్ధపడ్డాడు. చెప్ప స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భారం అండి. ఒక యవనస్తుడే ఈ విధంగా ప్రార్థనకు రండి అంటే యవనస్తులే ఇప్పుడే ఎందుకన్నాడు. ఇప్పుడంటే ఇంకెప్పుడు వస్తావురా? ఆఖరి మాట పడేటప్పుడు వస్తావా ఏంటి? అంజదేన మందు దూత బోరను. అప్పుడు వస్తావా ఏంట్రా? మెదురు లేదంట్రా. రావాల్సింది ఇప్పుడైతే. అంతలోకి ఎందుకన్నా మందిరానికి? ఇంకెప్పుడు వస్తావో? ఎప్పుడు రావాలి నీ యొక్క ఉద్దేశం? ఎవ్వల కాలబంధు సౌలుడు దేవుడు దర్శించగా సౌలు అంటాడు గలతీ పత్రికలో, బ్రతికితే క్రీస్తు కొరకు, చస్తే నాకు లాభం అంటాడు. ఒకటి చెప్పండి గట్టిగా. బ్రతికితే క్రీస్తు కొరకు, చస్తే నాకు లాభం. ఎందుకంటే నేను ఆయన హింసించానంట. ఎందుకంటే నా భారం ఆయన మీద పడ్డది, నా శాపం ఆయన మీద పడ్డది, నా వ్యసనం ఆయన మీద పడ్డది కనుక ఆయన మీద ఉన్న భారము నేను మోయాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడండి, చాలా ఇంట్రెస్టింగ్ మాట. చదవండి ఆ మాటని. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. నేను మీకు అప్పగించిన మా 11వ అధ్యాయం అదేనా? 2 కొరింథీయులు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. సౌండ్ సరిపోలేదంతా చెల్లి, కొంచెం మెచ్చి సౌండ్ గట్టి చదువు. లేదులేమ్మా అక్కడే చదువు, చదువు గట్టి చదువు. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిట్టిని, ఉమ్మారు దెబ్బలతో చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక్కొక్కటి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎవడి సౌలు ఒకే ఒక్క మాటతో ప్రభు దర్శించాడంతే. ఆ ఒక్క మాటకి ఆ యవనస్తుల్లో అంత వైరాగ్యం రావాలంటే ఈ రాత్రి ప్రభు నీతో ఇన్ని మాటలు మాట్లాడుతున్న నీలో ఎంత రోషము పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత రోషము పుట్టాలి నీకు. ఒక యవనస్తుడు ఒకే ఒక్క మాట అండి, నేను హింసించుచున్న యేసుని నేనే. ఆ ఒక్క మాట అంటాడు, నేను 40 దెబ్బలు నేను తింటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు. దిగంబరత్తుని అనుభవించాడు, స్వచ్ఛల చేతనే శ్రమ అనుభవించాడు, నేను సరసాలు అనుభవించాడు. నాకు అనేక మార్లు నేను దెబ్బలు రాళ్లతో కొట్టబడ్డాడు, ఓడ పగిలి మునిగిపోగలిగాడు, చెరసాలలో బంధించబడ్డాడు, ఆఖరి దప్పులతో నేను నలిగిపోయాను. ఇంకనూ చెప్పాల్సిన అనేకమంది ఉన్నంత. పాపం చెల్లిని చదివేలోపు టయార్డ్ అయిపోయింది. యేసు రక్తమే చెల్లి చదివిన నీకే తయారంటే
అనుభవించిన వాడికి ఎలా ఉండాలి? నా బాధ ఏంటంటే ఇంకా అనేకములొద్దు, ఈయన పడిన శ్రమలలో దేవుడి రాజ్యం గురించి ఒక్కటి నువ్వు అనుభవిస్తే చాలు. ఒక్క వైరాగ్యమునిలో నేను దేవుడి వారముడు, నేను మోయబడిన ఆ వైరాగ్యమునిలో ఈ రాత్రి మండాలి వేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కాలమందు నరుడు కాడి ఎవడును కాడి మోయుట అది నరులకు మేలు. అమాయకంగా పద్దాక సెల్ఫోన్ కూర్చొని కూర్చుంటా కోతి కాక కొబ్బరికాయ దొరికినట్టు కొంచెం డిస్ప్లేలు కూడా బయటికి పోతున్నాయి. ఎన్ని డిస్ప్లేలు మారుతున్నారు పాపం. నేను చెప్పలే, అంత పెద్ద భక్తుని కాదు కానండి, వాస్తవం చెప్తున్నా. ఈ గేమ్ ఒకటి పబ్జి, ఈ పబ్జి బ్యాండ్ అవ్వాలి అని ప్రార్థన చేసిన అనేక మంది భక్తులలో నేను కూడా ఒకటినే. నువ్వు బాగా ఆడుతున్నాయి దిగులతో చెప్తుంటే నువ్వేనాది అన్నాడు. అంత బాధకుందని మీకు మరి మెడకల్లో అయిపోతుంది. ఎవరు వస్తున్నారు అంతగా ఏ మూల చూసినా వాళ్ళే. ఆ మధ్య రాత్రి 2 గంటలు హాలిడే ప్రేర్ వేయించుకుని వస్తాను. హాలిడే ప్రేర్ వేయించు చీకటి కరెంట్ చీకటి వస్తా ఉంటే ఒక మూలలో కూర్చోడు. చెప్పండి కొంత కుక్కలు ఉంటాయి, కరెంట్ లేదు, కుక్కలు ఉంటాయి చిన్నగా వస్తుంటే ఒక మూలలో కూర్చొని దగ్గర అడుగులా ఉన్నాను. ఓరే నాయన బదిలిపోయాడు. ఎవరు అరిసేది, ఎవరు కొట్టమంటారు అంటే సార్ మిమ్మల్ని కాదు సార్ పక్షీలు చెప్తారు. ఇప్పుడు దుర్మార్గుడు 2 గంటల టైము. ఎన్ని గంటలకి? 2 గంటలకా? ఇచ్చేది మెంటలు అయిపోయేసారండి పిల్లలు. దేశ రక్తమే చేయము వాస్తవం. దాకా సిగ్గు లేకుండా చెల్లు పట్టుకొని తిరుగుతూ ఉండవు. కానీ క్రీస్తు నీ మీద పెట్టిన భారం గురించి ఆలోచించావా ఎప్పుడైనా? గంటలు పోయేది తెలియట్లేదండి, గంటలు పోయేది తెలియట్లేదు. ఎందుకయ్యాలంటే జనరల్ నాలెడ్జ్ పెరగాలంటున్నారు. ఏంట్రా జనరల్ నాలెడ్జ్? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుందిరా నాలెడ్జ్? ఎక్కడుంది తెలివే? నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు తెలియగలరు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు జ్ఞానం కలుగుద్ది. వాస్తవానికి నేను నా జీవితంలో యవ్వన కాలం ముందు నేను నా దేవుని కాడి ఎత్తుకున్నాను కనుక నా దేవుడు ఎంతవరకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవం చెప్తానండి, నా జీవితాన్ని నా చరిత్రని కానీ తిరిగి చూస్తే అంతా సున్నా. 9వ తరగతి ఫెయిల్, 2 సార్లు 9వ తరగతి ఫెయిల్ లేదు. ఒకసారి చదవలేదు ఫెయిల్ అయిపోయాడు, మరొకసారి అదేలాగా ఫెయిల్ అయిపోయాడు. మా టీచర్లలో, మా స్కూల్లో ఉన్న టీచర్లలో పీటీ టీచర్ కూడా కొట్టింది నన్ను. ప్రతి టీచర్ల దగ్గర కొట్టించుకున్నా. ప్రతి చదువు రాలేదని ట్యూషన్కి పంపితే వాళ్ళు కూడా కొట్టారు. మా ఊరిలో కూడా నన్ను పిలిచేది పనికి మాలను వడాని. మా నాన్నగారు అన్నాడు, ఎట్లా బతుకుతావురా? పనికి మాలనుడా, పనికి మాలనుడా, పనికి మాల, ఇదే మాట ఎవరు చూసినా అనేక మార్లు అంటారు. ఇలాంటి బ్రతుకులు బ్రతక కంటే చనిపోవటం ఎంత మేలుగా. ఎందుకు రా నీకు వచ్చిన దరిద్రం? అనేక మంది అనేవారు, మీ నాన్నగారి పేరు నువ్వు జడుపుతావురా, మీ నాన్నగారి పేరు నువ్వు సేవ చేయనివురా, మీ నాన్నగారు. ఎన్నో రకరకాలైన మాటలు. నన్ను ఉత్సాహపరచవలసిన వాళ్ళు ఎంతోమంది నన్ను నిర్లక్ష్యపరిచినా, ధైర్యపరచవలసిన వాళ్ళు అధైర్యపరిచినా, ఎంతో మంది నేను సేవలో ముందు అడుగు వేస్తున్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన దానికంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎక్కువ. నన్ను ఉత్సాహపరచవలసిన వాళ్ళ కంటే నన్ను అవమానపరిచిన వాళ్ళు ఎక్కువ. దేవుడి వాక్యముడు భారముతో కూడా చాటి చెప్పాలని నిలబడినప్పుడల్లా నన్ను చూసి వాక్యము విన్నదానికంటే నన్ను చూసి ఎగతాళిగా నవ్విన వాళ్ళు ఎక్కువ. నేను పరీక్షల్లో ఉన్న తరువాత కూడా
కానీ వాస్తవం చెప్తున్నాను, నా 19 వయసులో నేను దేవుని సేవలు అడుగు పెట్టాను. నేటి వరకు నా దేవుడు ఎక్కడ సిగ్గుపడలేకుండా నన్ను విజయోత్సవంతో ఊరేగింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసండి, యవ్వన కాలం ముందు ఆయన కాడి నా భుజముల మీద మోసుకున్నాను. నేను అంటాను, ఒక 9th క్లాస్ ఫెయిల్ అయిపోయి పనికిమాలుడని బిరుదు పొందిన నన్నే దేవుడు ఎంత వాడుకుంటున్నాడంటే, మీకు ఉన్న నాలెడ్జ్కి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో. చాలామంది పేర్లు అడుగుతుంటారు, వాట్సాప్ పాంప్లెట్లు లేచేదానికి పేర్లు అడుగుతుంటారు. మన అన్న కూడా అడిగాడు, ఫస్ట్ మీ పేరు తర్వాత ఏం డిగ్రీ అయ్యారు? డిగ్రీ ఏముంది వేసేదాన్ని, అంతే కదా వేసేది. వాస్తవం చెప్పిన బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలేదు, ట్రైనింగ్ కూడా లేదు. నా ట్రైనింగ్ అంటే ఎక్కడంటే మోకాల మీద. నా మోకాళ్ళు కాయలు కాసిపోయి ఉంటాయి. గంట సేపు నేను వర్తమానం చెప్పాలంటే 2 గంటల సేపు మోకాళ్ళ మీద ప్రార్థనలో నిలబడి వస్తాను. నా దేవుడు ఎంతవరకు నన్ను సిగ్గుపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎడారి త్రోవలో ఎరుగనే మార్గములో నడిచినప్పుడల్లా నా యేసయ్య నాకు ముందు నడిచినాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, ఆయన రాజ్యభారము నా భుజముల మీద ఉన్నది. ఆమేన్. ఒక మాట చెప్పనివ్వండి, నీవు ఆయన భారము నీవు మోయగలిగితే నీ భారాన్ని ఆయన మోస్తాడు. ఆయనని నీవు ఎత్తుకోగలిగితే నిన్ను ఆయన ఎత్తుకుంటాడు. నీవు ఆయన కొరకు నడవగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చెప్పాలంటే, ఆయన కొరకు నువ్వు బ్రతికితే నీ కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. ఎఫెక్ట్ తగ్గింది నా ప్రియులారా. యవ్వనుడు కాడి మోయుట నరులకు మేలు, ఆ కాడి పెట్టిన వాడు ఆయనే. ఏంటి చెల్లి ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోవా? అదే నా దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తాను. నేను మాట్లాడటం ఏంటి? ఇంకా నేను మాట్లాడటం ఇది కాదా? రాత్రి వాట్సాప్ పెడతాడా ఏంది? అవును తల్లి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, అది నా చిత్తం అంతా ఏంది? పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు ఏంటండి? నేను కనిపెడుతున్నాండి, దేవుడి కనిపెట్టడం ఏంటి? అదే అన్నయ్య, దేవుని చిత్తం కోసము. ఇంకా చిత్తం అంటే ఏంటి? ప్రభు ఏమన్నాడు? బాప్తిసం చేస్తుంటే యోహాను ఏమన్నాడు? అయ్యా, నువ్వు దేవుడి కుమారుడు, నేను నీకు ఇవ్వడం, నేను నువ్వు కదా నాకు ఇవ్వాలి. నీతి యావత్తు ఇలా జరగాలన్నది తండ్రి చిత్తం అన్నాడా లేదా? నేను మళ్ళీ నీకు చిత్తమైంది. మళ్ళీ ఎప్పుడో కాలం మంది వచ్చినప్పుడు నీవు ఆయన భారమును మోయాలంతే. అది పెద్దగా మళ్ళీ నీకు పర్సనల్గా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే చెప్పడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా, ఏమి కాడి దేవుడు ఎవరి మీద పెట్టాడు? ఒకటి, యవనస్తుల మీద పెట్టాడు ఈ సంఘములో. రెండవది, ఎవరి మీద పెట్టాడు ఈ కాడిని? చదవండి పరిశుద్ధ గ్రంథములో. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ చరణం. సమూయేలు మొదటి గ్రంథం. బండికి కట్టి వాటి కూడలను వాటి దగ్గర నుండి తోడి యెహోవా మందసమును ఆ బండ మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను. చాలు సిస్టర్, అక్కడ నుంచి మీరు 12వ వాక్యం దాకా తర్వాత చదువుకోండి. కొంచెం తగ్గించండి. తర్వాత 12వ వాక్యం దాకా తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సమయం లేదు కనుక నేను త్వరగా ఇప్పించేస్తాను. పిల్లరా, అక్కడ సందర్భాన్ని నేను మీకు చెప్తాను. ఇశ్రాయేలీయుల దగ్గర దేవుడి మందసం ఉన్నది. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఫిలిష్తీయులు ఏం చేశారంటే మందస్సాన్ని దొంగతనం చేశారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న మందస్సాన్ని తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్లారంటే, ఈ మందసం ఉన్నప్పుడల్లా ఇశ్రాయేలీయులు మనం ముట్టలేకపోతున్నాం. ఈ మందసం ఉన్నప్పుడల్లా ఇశ్రాయేలీయులు జయం పొందుతున్నారు, మనం అపజయం పొందుతున్నాం. ఈ మందసము వల్లనే వారు జయం పొందుతున్నారు కనుక ఈ మందసము
మన యొద్దకు వస్తే మనము జయం పొందుతాం. ఈ మందసము మన యొద్దకు వస్తే మనల్ని ఎవరు జయించలేరు. ఈ మందసము మన యొద్దకు వస్తే మనము విజయం పొందుతాము కనుక ఆ మందసాన్ని తీసుకురారా అని ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకొని చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఆధారం లేదు, ఎవరు లేరు, ఆధారం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫిలిష్తీయులు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మందసాన్ని. ఇప్పుడు ఈ మందసము ఎప్పుడైతే ఫిలిష్తీయుల దగ్గరకు వచ్చిందో అప్పటి నుండి ఫిలిష్తీయులలో ఒకలాంటి రోగము, ఒళ్ళంతా గడ్డలు వచ్చేస్తున్నాయి, చెప్పసాఖ్యము కానీ రోగాలు వచ్చేస్తున్నాయి. అసలు ఫిలిష్తీయులకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వెళ్ళిన రోగాలు అయిపోయింది, ఎప్పుడు ఇలా జరగలేదే, ఎప్పుడు మన ప్రజలలో రోగాలు కనిపించలేదే, అసలు ఎందుకు వస్తుంది రోగాలు? ఈ గడ్డలేంటి మరణ గోళ వినిపిస్తుంది, అసలు ఎందుకు ఈ మరణ గోళ, ఏం జరిగింది అని కలవరంతో మాట్లాడుతుంటే పిలిపించండిరా, సర్దారును పిలిపించండిరా, అసలు ఎందుకు జరుగుతుందో కనుక్కొని పిలిపించండిరా అంటే సర్దారులు వచ్చారు. వచ్చి ఫిలిష్తీయులు అన్నారు, అయ్యా ఈ మందసము ఇశ్రాయేలీయులు, ఈ మందసము దేవుడి సన్నిధి, ఇది ఇశ్రాయేలుల దగ్గర ఉండాలని దేవుడు చేయించాడు, ఆయన నివసిస్తున్నారు. దాన్ని మీరు దోచుకొని వచ్చారు కనుక దేవుడే ఈ రోగాన్ని మీరు పెట్టారు. వారు నమ్మలేదు. వాళ్ళ దగ్గర ప్రభావంతో ఉన్నది, వాళ్ళకి జయాన్ని కలుగు చేసింది, వాళ్ళ రోగాన్ని ఎట్ట కలుగు చేస్తుంది, ఇది నేను నమ్మము. నమ్మటం కాదు, అది వాస్తవం. మేము ఎట్టడమే ఇది వాస్తవం అయ్యా. మీ దగ్గర ఉన్నంత వరకు మీలో మరణ గోళ వినిపిస్తుంది. కాబట్టి మర్యాదగా ఈ మందసం తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చిపెట్టేసి వచ్చేయండి. మేము నమ్మమని. మీరు నమ్మితే బతుకుతారు, నమ్మకపోతే పోతారు, ఇంకా మీ ఇష్టం అన్నారు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఓకే ఇది నిజమైతే, ఇది వాస్తవం అయితే జాగ్రత్తగా నీ మాటలు అందరూ సరిగ్గా 10-15 నిమిషాల్లో ముగించేస్తాం. ఇది నిజమైతే ఒక పని చేద్దాం, కాడి మోయని పాడి ఆవులు 2 తెప్పించండి. అది కూడా దూడలను కనిందిగా ఉండాలి, దూడలను కనిందిగా ఉండాలి, అంటే పిల్లలను కన్నదిగా ఉండాలి. కాడి మోయని పాడి ఆవులు 2 తెప్పించండి. దానికి బండి కట్టండి. ఆ బండి కట్టిన తర్వాత దాని మీద మందసం పెట్టండి. ఇప్పుడు ఈ మందసము ఈ కాడి మోయని పాడి ఆవులు మందసమును తీసుకువెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే బెత్షెమెషలోనికి తీసుకెళ్ళాలి. ఈ బెత్షెమెషలో ఇశ్రాయేలు ఉన్నారు. దీనికి ఎవరు మార్గం చూపించకూడదు, దీనికి ఎవరు మార్గం చూపించకూడదు. మీరు గమనించండి, ఫిలిష్తీయులు ఎంత నేకగా ప్లాన్ చేశారు. దీనికి ఎవరు మార్గం చూపించకూడదు, ఇది మార్గం తప్పిపోకూడదు. నిజంగా ఈ రోగము దేవుడే మాకు కలుగు చేసింది వాస్తవం అయితే, ఈ రోగము ఈ మందసము నుండే దేవుడు మాకు కలుగు చేసిన వాస్తవం అయితే ఈ సూచన జరగాలి. లేకపోతే అదంతా ఒట్టి మాటలు, ఇది దేవుడి కోపం కాదు, దేవుడి ప్రభావం కాదు, కాబట్టి మందసాన్ని మరలా తీసుకొచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆవులు ఈ మందసమును మోసుకొని సరిగా ఇశ్రాయేలు నివసిస్తున్న బెత్షెమెషలోనికి వెళ్ళాలి. ఇది ఎక్కడ మార్గదర్శనం కాకూడదు, ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ ఆగకూడదు. ఇక్కడ బయలుదేరిందంటే బెత్షెమెషలోనికి నిలబడాలి, బెత్షెమెషలో నిలబడాలి, ఇశ్రాయేలు దగ్గర పోయి నిలబడాలి. ఎక్కడైనా భుజాలు నొప్పి చేస్తున్నాయి, మెడ నొప్పి చేస్తుందని కానీ ఆగిందంటే దేవుని మహిమ కాదు, ఇది దేవుని ప్రభావం కాదు, ఇది దేవుని సన్నిధి కాదని మనం నిర్ణయించుకుందాం అని ప్లాన్ చేశారు. మీరు గమనించండి, ఈ మందసమును మోసుకొని వెళ్ళిన తరువాత ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఈ 2 ఆవులను దేవుడికి బలి చెల్లిస్తారు. ఈ వాస్తవము ఆవులకు తెలుసు. ప్రియులారా మీరు గమనించండి, ఇప్పుడు ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులంటే ఎప్పుడు దాని మీద బరువు పెట్టింది కాదు, ఎప్పుడు దాని మీద ఏ కాడి మోపబడలేదు, ఎప్పుడు అది భారమును మోసింది కాదు. అది ఆవు, అది భారము మోయలేదు, అది కాడి మోయలేదు, అది ఎన్నడూ దానికి అనుభవం లేదు. ఒక పక్క తన పిల్లలను వాటికి దూరం చేసేస్తున్నారు. మూడవదిగా చూసినప్పుడు దీనికి ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో మార్గము తెలియదు. 4వదిగా చూసిన
బలి అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని వాక్యము మీతో చాలా సూటిగా మాట్లాడుతున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని మందస్సము ఎవరి మీద ఉందంటే ఆవుల మీద పెట్టబడ్డది. ఎన్నడూ మోసింది కాదు, ఎన్నడూ భారము భరించింది కాదు, ఎప్పుడు అది నొప్పి అనుభవించింది కాదు. ఒక పక్క ఎముకలు విరిగిపోతూ ఉన్నాయి, భుజాలు విరిగిపోతున్నాయి, ఒక పక్క మెడ నలిగిపోతుంది. అయ్యో, ఎన్నడూ మోయలేదే, ఎన్నడూ ఈ భారమును మోయలేదే. ఈ భారముని ఎలా మోయగలుగుతాను? ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియలేదు, ఎంత దూరం పోవాలో తెలియలేదు, ఎట్ట పోవాలో తెలియలేదు, ఎక్కడికి పోవాలో తెలియలేదు. ఎవరైనా మాకు మార్గము చూపించడానికి లేరు. ఇంత మాత్రమే కాదు, ఈ కాడిని మొట్టమొదటిగా మోస్తున్నారే, ఈ భారమును ఎలా భరించగలుగుతాం? ఎక్కడైనా కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే, ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే, ఆ రెస్ట్ తీసుకుంటే మందసంలో ప్రభావం లేదంటారు. ఇది దేవుడి పని కాదంటారు. ఇది ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఆపుకుని ఎలా వెళ్ళాలి? అది మాత్రమే కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను బలైపోతున్నాడే, నా బిడ్డల్ని మళ్ళీ నేను చూడలేడే, నేను నా బిడ్డలతో మళ్ళా మాట్లాడలేడే, నా బిడ్డకు పాదం లేదే అలా మన భారం. మందసము అనగా దేవుని మందిరం. పాత నిబంధన గ్రంథములో మందసం, క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని మందిరం. ఈ మందిరం యొక్క భారాన్ని దేవుడు దేని మీద పెట్టాడంటే ఆవుల మీద పెట్టాడు. ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులది, ఎన్నడూ మోసింది కాదు. అమ్మా, ఎప్పుడైనా నొప్పి కలిగి ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పర్వాలేదు, ఈ నొప్పి ఎలా ఉంటుందని. కానీ ఆవులకి తెలియదు ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియదు, ఆ కాడి ఎంత బరువో తెలియదు, ఆ మందసం ఎంత బరువో తెలియదు, ఎలా మోయాలో తెలియదు. ఒక పక్క ఆవులకు భుజాలు ఇరిగిపోతూ ఉన్నాయి, ఒక పక్క మెడ ఇరిగిపోతుంది, ఒక పక్క భుజాలు ఇరిగిపోతూ ఉన్నాయి, నలిగిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వద్దు అని చెప్పలేదు ఆవు, అయ్యో నా వల్ల కాదని చెప్పలేదు. ఒక పక్క భుజాలు ఇరిగిపోతున్నా, మెడ నలిగిపోతూ ఉన్నా, మరొక పక్క తన పిల్లలు దూరం చేసేశారు. పిల్లలు మా నడుస్తూ ఉన్నాయి, ఆకలి అవుతున్నాయి, అమ్మా నడుస్తూ ఉన్నాయి. కుటుంబంలో సమస్య ఒక పక్క, పిల్లలు చూడలేని పరిస్థితి ఒక పక్క. ఆవులు తన పిల్లలకు పాలు ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతాయండి? ఆ పాలు ఇవ్వకుండా తల్లి ఎలా నిద్రపోతుందండి? ఆ పిల్లలు ఆవులకి ఏం చేయగలుగుతారండి? ఏది చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క పిల్లలు కోల, పిల్లలు అరుస్తూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క భుజాలు ఇరిగిపోతున్నాయి, మెడ ఇరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క మార్గం ఏంటో తెలియదు, ఏ మార్గము వెళ్ళలో తెలియదు, ఏ మార్గము ఎవరు చెప్పువారు లేరు. ఇంకో పక్క ఎక్కడ రెస్ట్ తీసుకోకూడదు, ఎక్కడ విశ్రాంతి తీసుకోకూడదు, ఎక్కడ అది నిలబడకూడదు. ఎక్కడ నిలబడినా, ఏమి చేసినా, ఈ విషయాలలో ఎక్కడ తేడా కలిగినా దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. ఇక్కడ ఈ ఆవులు ఎక్కడ ఆగినా దేవుని నామానికి అవమానం కలుగుద్ది. ఈ ఆవులు మార్గము తప్పిపోతే దేవుని నామానికి అవమానం కలుగుద్ది. ఈ ఆవులు అయ్యో నాకు నొప్పిగా ఉంది, ఈ కాడిని తీసేయండి అంటే దేవుని నామానికి అవమానం కలుగుద్ది. అయ్యో నా పిల్లలు నేను
వచ్చినప్పుడు దేవుడు నీ మీద పెట్టిన భారము మందసమనబడిన మందిరము. ఈ మందిరము గురించి పాటు పడాల్సిన అవసరం నీకు లేదా? ఈ మందిరము భారము నీ మీద దేవుడు పెట్టలేదు. ఈ మందిరములో నువ్వు సరిగా బాధ్యతలు సరిగా నువ్వు చేయకపోతే నీ నిమిత్తము దేవుడి నామము అవమానపడుతుంది. నీకు తెలియదా? కుటుంబ సమస్యలండి, కుటుంబ సమస్యలు. నీకు ఆవులకు కుటుంబమే చిరిపోయింది. ఎవరో నన్ను అనవసరంగా మాట్లాడుతున్నారండి, నేను అనవసరంగా మాట్లాడుతున్నారు, దానికి ప్రాణమే పోబోతుంది. నీకు అన్ని సరిగా మార్గాలు తెలుసు, కానీ ఆవులకు మార్గమే తెలియదు. నేను అంటాను, కేవలం మాట్లాడలేని తెలివితేటలు లేని ఆవులకి ఎంత రోషం ఉందంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన నీకు ఎంత రోషం ఉండాలి. కొట్టు చెప్పట్లేదు. ఆవుల కొరకు ప్రభు రక్తము మార్చలేదే, ఆవుల కొరకు ప్రభు శ్రమ అనుభవించలేదే, ఆవుల కొరకు యేసు ప్రభు లోకంలో జన్మించలేదే, ఆవుల కొరకు ప్రభు సిలువలో మరణించలేదే, ఆవులకు పునరుద్ధానపు జీవం ఇవ్వలేదే, ఏమీ చేయలేదు ఆవు కొరకు. కానీ ఆవులే అంత రోషము కలిగి దేవుడి కొరకు జీవించిన, దేవుడి కొరకు చనిపోయాయంటే నీ కొరకు సమస్తమును దేవుడు చేసి ముగించినాడు. మరి నీలో ఎంత రోషము పుట్టాలి. మందిరంలో ఒక ఆత్మ రాకపోతే నాకెందుకు అనుకుంటావా? మందిరంలో ఒక కుటుంబం కనిపించకపోతే నాకేం అవసరం అనుకుంటావా? ఇదే నీ కుటుంబంలో ఉన్న ఆ సమస్యలు బట్టి ఇలాగే ఆలోచిస్తావా? మాట్లాడటానికి నోరు లేని ఆవులకు అంత రోషం అండి. ఒక పక్క భుజాలు ఇరిగిపోతున్నాయి, మెడ ఇరిగిపోతుంది, ఒక పక్క పిల్లలను దూరం చేసేసారు, ఒక పక్క ఎలా వెళ్ళాలో తెలియలేదు, ఒక పక్క ఎక్కడ నిలబడాలో తెలియలేదు. 5వదిగా వెళ్ళిన తర్వాత మందసం ఇశ్రాయేలీయుల దగ్గరికి చేరిన తర్వాత ఆ ఆవులు బలి చేస్తారు. ఇప్పుడు ఈ ఆవుల కుటుంబాన్ని చూడలేదు, ఈ ఆవులు మరలా పిల్లలను చూడలేదు, మరలా ఈ ఆవులు పాలు ఇవ్వలేదు. ఇవన్నీ ఆవులకు తెలుసు. అయినా నా దేవుని మహిమ, ఆయన నామ మహిమ పరచబడితే చాలు అనే వైరాగ్యం ఆవులలో. చిన్నప్పటి నుంచి నేర్పిస్తాను. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత నీళ్ళు తెమ్మ కులాయికి. ఆ అమ్మాయి ఎన్ని బిందులు పగలగొట్టదో తెలుసా? ఎత్తుకోలేక నేర్పిస్తే కదా. అంటే ఎప్పుడూ పోయలేదు కాబట్టి ఆ బింది ఎట్ట పెట్టాలో ఎట్ట పట్టుకోవాలో తెలియదు. అవునా కదా? అంటే ఒక బిందే అట్లాగంటే ఎన్నడూ కాడి మోయని ఆవులది. ఎంత భారము దాని భుజముల మీద. ఆయన మోషన్ అయ్యండి దేవుని కొరకు. మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ఈ భారాన్ని దేవుడు పెట్టాడు. ప్రతి ఒక్కరి మీద ఈ భారం పెట్టారు. నేను కమిటీలో లేనని నాకు సంబంధం. ఇది కాదు క్రైస్తవ జీవితం, ఇది కాదు సంఘ క్షేమాభివృద్ధి. ఈ భారము మీ అందరిలో ఉండగలిగితే రానున్న సంవత్సరం యానివర్సరీకి సంఘం విస్తరించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక్క మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను. భుజములు ఇరిగిపోయేలాగా ఎలాగో శ్రమలు అనుభవిస్తావు. ఒక్క మాట అంటే పడలేకపోతున్నావు. కుటుంబంలో ఒక చిన్న సమస్య వస్తే మందిరానికి మానేస్తున్నావు. నీవు ఎలా కుటుంబంని విడిచి దేవుని భారాలు మోస్తున్నావు? ఎలా చిన్న సమస్యకు మందిరాన్ని ఆగిపోతున్నావు? నీవెలా దేవుని భారాన్ని మోస్తావు? ఒక వాస్తవం చెప్పనివ్వండి, నీవు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టంగా దేవుని నామమునకు అవమానము కలుగుతూనే ఉన్నదన్నది వాస్తవం. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, జాగ్రత్తగా. ఏబుకి ఊజు దేశంలో యథార్థవంతులని అపవాదికి తెలిసింది. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి, నీవు ఏబు నా చేతికి అప్పగించు, ఒక చిన్న శోధన పెడతా, వాడుగా నేను దూషించేస్తే నేను గెలిచినట్టు, వాడు దూషించకపోతే నువ్వు గెలిచినట్టు. నిబంధన చేసేయలేదా? ఇప్పుడు మీరు గమనించారు, దేవుడు అన్నాడు, సరే ఓకే రైట్, నీ వల్ల మారితే వాడు నన్ను దూషిస్తే నువ్వు చెయ్యి. వాడుగా దూషించాడు అనుకో, నువ్వు గెలిచినట్టు.
వాడు దూషించకపోతే నేను గెలిచినట్టు, నువ్వు ఓడిపోయినప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు వారు గెలిచేది ఓడిపోయేది ఎవరి చేతిలో ఉంది? అది చిన్న సమస్యకు నువ్వు మందిరంలో దూరం అయిపోయి దేవుని దూషించావంటే నీ నిమిత్తం ప్రభు కదా అవమానపడేది. వాస్తవం లేదండి. చిన్న సమస్యను బట్టి నాకొద్దులే అని అనుకున్నావంటే నీ నిమిత్తం దేవుని నామం కదా అవమానపరచబడేది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ప్రభు ఈ రాత్రి కాల సమయంలో సంఘముతో చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. ప్రభు ఈ కుటుంబం, ఈ సంఘముతో కుటుంబంతో చెబుతున్న మాట ఏంటంటే నా కాడిని మీరు మోయాలి. ఏమి కాడి మోయాలి? సంఘ బాధ్యతలను ప్రతి ఒక్కరూ మోయాలి. ప్రైజ్ ది లార్డ్. నా సండే క్లాస్ దినములలో నుంచి నేను దేవుని సంఘంలో పనిచేస్తున్నాను. ఈ రోజుకి నేను మందిరాన్ని ఊడుస్తాను. ఈ రోజుకి సంఘాన్ని నేను ఊడుస్తాను. ఈ రోజుకి సంఘంలో నేను మాపు కొడతాను. వాస్తవం. గత రాత్రి కూడా మౌంట్ మందిరంలో ఒక బ్యానర్ కట్టాలంటే ఆ బ్యానర్ నేనే ఎక్కి దించి, నేనే అన్ని ఎక్కించి, నేనే కట్టాను. నా కమిటీలో కూడా లేదు, కమిటీ లేదు. దేవుడు పని చేసేదానికి పదవులు కమిటీలు అవసరం లేదండి. ఆ రాజ్య భారము నా మీద ఉందంతే. నా సంఘమునబడిన రోషం రావాలి ఒక్కొక్కరికి. ఇది నా ఇల్లు అనబడిన రోషం రావాలి ఒక్కొక్కరికి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలనబడిన ఆశ రావాలి ఒక్కొక్కరికి. నీ కొడుకు పెళ్లి చేశావు, ఒక సంవత్సరానికి ఏమి ఎదురు చూస్తావు? చెప్పలేదండి. గర్భఫలాన్ని ఎదురు చూస్తావు. గర్భఫలం ఎందుకు ఎదురు చూస్తావు? కుటుంబ వృత్తికి కదా, కుటుంబం ఫలించాలని కదా, కుటుంబం పెద్దదవ్వాలని కదా. మరి అదే వారం కుటుంబంలో ఉన్న నీకు సంఘములు ఎందుకు కనిపించకుండా పోయింది? ఈ దినము, ఈ సంవత్సరం 100 మంది ఉన్నాం. వచ్చే సంవత్సరానికి 200 మంది మా సంఘంలో చేర్చబడాలనబడిన ఆ తాపత్రమణిలో ఎందుకు కనపడకుండా పోయింది? కారణం ఏంటి? నాకు భారం లేదనా? నాకెందుకు లేనా? నాకు పట్టింది కాదులేనా? సండే క్లాస్ బాలబాలికల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీద భారం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. ఆ భారమును దేవుడు నీ భారముగా ఆయన మోసాడు. నీ మీద ఉన్న ప్రతి భారాన్ని ఆయన మోసాడు. నీ మీద ఉన్న వ్యసనములను ఆయన మోసాడు. నీ మీద ఉన్న రోగాన్ని ఆయన మోసాడు. ఎందుకు తెలుసా? ఆయన భారాన్ని నువ్వు మోయాలని. యవనస్తుల మీద ప్రత్యేకంగా దేవుడు భారాన్ని పెట్టి ఉన్నాడు. అమ్మా, నేను ఎంతలే అనుకోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ మీద భారం పెట్టున్నాడు. రెండవదిగా సంఘంలో దేవుడు భారము పెట్టుకున్నాడు. సంఘంలో స్త్రీల సమాజము కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, సండే క్లాస్ కానివ్వండి, సండే క్లాస్ టీచర్స్ కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, కమిటీ వాళ్ళు కానివ్వండి, వాటెవరైనా మరి ఎవరైనా సరే దేవుడు ప్రతి ఒక్కరి మీద భారం మోసాడు. ఆయన భారం మోపాడు. మోయాలా లేదా అన్నది ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేయాలి. నేను నా సంఘ భారాన్ని నేను మోస్తాను. 44వ సంవత్సరపు వార్షికోత్సవము పండుగ అని చేసుకునే దాంట్లో కాదు సంతోషం. ఈ దినము నీవు తీయబోతున్న తీర్మానంలో నీకు సంతోషం రావాలి. రానున్న సంవత్సరంలో నా సంఘము వృద్ధి చెందాలనుకున్నటువంటి తీర్మానం రావాలి. నా సంఘము, నా కుటుంబం అనబడిన భారము నీలో రావాలి. అవునయ్యా, నా మీద దేవుడు భారము పెట్టి ఉన్నాడు. ఆ భారము నేను ఇది మొదలుకొని నేను మోస్తాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రయాసపడతాను. నేను ప్రార్థన చేస్తాను. నేను కన్నీరు కారుస్తాను. ఏ ఆత్మలు రాలేదు వారిని వెళ్ళి నేను దర్శిస్తాను. వారిని నడిపిస్తాను. నూతనమైన ఆత్మల మందిరంలో చేరుస్తాను. నా సంఘమును ఇరుకు చేస్తాను. నా సంఘం ఎక్కడో అంచెలంచెలుగా ఫలించుటకు నేను ప్రయాసపడతాను. ఈ భారము దేవుడు నా మీద పెట్టి ఉన్నాడు అని నిశ్చయించిన వాళ్ళు, గుర్తెరిగిన వాళ్ళు మాత్రము లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడద్దు. నా మీద దేవుడి భారము పెట్టబడి ఉన్నది అన్న వాళ్ళు మాత్రము లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.